పూరా లోకల్ ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇక్కడికి నూతనంగా ఎన్నికైన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు వచ్చారు. అన్న చెప్పండి, మంత్రివర్గంలోకి వచ్చారు. మీరు వచ్చిన వెంటనే ఒక 5-10 రోజులకి మళ్ళీ రాహుల్ గాంధీ బర్త్డే జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది మీకు? అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు భారతదేశంలో ప్రజల యొక్క కష్టాలు తెలుసుకుందామని, ముఖ్యంగా అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాలు, దళిత వర్గాలు, మైనార్టీ వర్గాలు, పేద వర్గానికి కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు నేరుగా ప్రజలు కలిసి రాహుల్ గాంధీ గారు కష్టాలు తెలుసుకొని అంత గొప్ప నాయకుడి యొక్క జన్మదినం ఈరోజు. యావత్ తెలంగాణ సోనియమ్మ తల్లి తెలంగాణ ఇచ్చింది. ఆ సోనియమ్మ తల్లి కుమారుడు మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మా ప్రియతమ రాహుల్ గాంధీ యొక్క జన్మదినం. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఈరోజు మా మిత్రుడు, ఇప్పుడే మా రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ గారు, మా బలహీన వర్గాల శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ అన్న గారు, మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర యువ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ఎన్ఎస్ఐ, మహిళా కాంగ్రెస్ పార్టీ, మా సేవాదల్, మా ఎన్ఎస్ఐ అందరం కూడా పెద్ద ఎత్తున ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా మనస్ఫూర్తిగా రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే సోనియమ్మ తల్లితోని. అలాంటి కుమారుడు గొప్ప నాయకుడు. ప్రధానమంత్రి పదవి వచ్చినా కూడా నాకు ప్రధానమంత్రి పదవి ముఖ్యం కాదు, భారతదేశ ప్రజలు ముఖ్యమని ఈరోజు భారతదేశ ప్రజల పక్షాన బీసీ కులగణన కానీ, ఏదైతే 42% బీసీలకు చెందాల్సినటువంటి చట్టపరంగా తెలంగాణ రాష్ట్రాన్ని చట్టాన్ని చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మంత్రివర్గం కేంద్రాలు పంపించిన నేపథ్యంలో భాగంగా కేంద్రం కూడా ఏదైతే రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నటువంటి బీసీ కులగణన న్యాయమైన సమస్య, అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలని మరి ఆ ఆలోచన బీసీ కులగణనను కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి వారు కూడా ఆ చట్టాన్ని చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం కూడా అది రాహుల్ గాంధీ యొక్క ఏదైతే ఆలోచనని, రాహుల్ గాంధీ యొక్క కష్టాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి అది అమలు చేస్తున్న విషయాన్ని మనవి చేసుకుంటూ, ఈరోజు దళిత వర్గాలకు చెందినటువంటి సుమారు 30 సంవత్సరాలకెళ్ళి ఎస్సీ కేటగరేషన్ ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. భారతదేశంలో ఉన్నటువంటి గౌరవంగా ఏదైతే భారత జనతా పార్టీ కానీ వారి యొక్క రాష్ట్రాల్లో ఉన్న గౌరవ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు కానీ ఏ రాష్ట్రంలో కూడా ఈ చట్టాన్ని అమలు చేయలే. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మంత్రివర్గం అంతా కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంటు 30 సంవత్సరాల ఎస్సీ కేటగరేషన్ ఏబిసిడి వర్గీకరణ న్యాయమైన సమస్యను అన్నదమ్ముల్లాగా భాగస్వాములు చేసి ఫలాలు అందరికీ అందాలని ఏదైతే చేవెళ్ళ డిక్లరేషన్లో మా మల్లికార్జున ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటను మా ముఖ్యమంత్రి గారు, మా పీసీసీ అధ్యక్షులు, మా మంత్రివర్గం ప్రభుత్వం అమలు చేసింది. ఇటు బీసీలకు కానీ, ఇటు షెడ్యూల్ క్యాస్ట్లకు కానీ, ఇటు మైనార్టీలకు కానీ అన్ని వర్గాలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందనే విషయాన్ని మొన్న జరిగిన మంత్రివర్గ విస్తరణే ఒక నిర్వచనం అనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ, మరొకసారి మా రాహుల్ గాంధీ గారికి తెలంగాణ ప్రజల పక్షాన, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల పక్షాన మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు మంత్రిగా ఎన్నికైనాక మొదటిసారి గాంధీ భవన్కి వచ్చారు. గాంధీ భవన్కి మీకున్న అనుబంధం ఎలాంటిది? గత 30 సంవత్సరాలు గాంధీ భవన్ల కార్యకర్తగా మామూలుగా జెండా పట్టుకొని కండువ వేసుకొని జిందాబాద్ అనుకుంటా వచ్చిన వాడిని ఈరోజు ఇంత గొప్పగా ఒక రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేసి మంత్రి పదవిగా హోదాలో ఇలా గాంధీ భవన్కి వస్తే మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులంతా, నాకు మంత్రి పదవి కాదు మా అందరికీ మంత్రి పదవికి వచ్చినంత ఆనందంగా మా కార్యకర్తలు కానీ మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా మా అన్న, మా లచ్చన్న, మా అన్న అనే ఒక అభిమానంతో వారి అభిమానం వెలకట్టలేదు. ముఖ్యంగా మా 6 మా ఎమ్మెల్యేలు పంచపాండవులాగా, మా సామ్యులన్న, మా సత్యన్న, మా వీరేశమన్న, మా లక్ష్మీకాంతమన్న, మా యాదన్న, మా వారందరి కృషితోనే మా తెలంగాణ 32 లక్షల మంది మాదిగ వర్గానికి సంబంధించినటువంటి నాకు ముఖ్యమంత్రి వర్యులు, పీసీసీ అధ్యక్షులు, మా మల్లికార్జున ఖార్గే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మా రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు, తెలంగాణ సోనియమ్మ తల్లి, మా ఇన్ఛార్జి మీనాక్షి మేడం గారు అమ్మవారు లెక్క నన్ను ఆశీర్వదించింది.